అంటే మేము మొన్న రీసెంట్గా మనము హైడ్రా దగ్గర కూడా చూసుకుంటే జనరల్గా మేము వెళ్ళినప్పుడు జనాలు మాట్లాడినటువంటి మాటలే మాట్లాడుతున్నాము. సో దీని గురించి కింద కామెంట్ పెట్టిన ప్రాబ్లం ఏం లేదు, కానీ వాళ్ళు చాలా క్లియర్గా ఏం చెప్తున్నారు అని అంటే, మేము ఎవరమైతే పల్లెటూరు వాళ్ళని పక్కన పెడితే ఇక్కడ పట్టణంలో ఉన్న వాళ్ళం మేము ఎవరికైతే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఓటేసినామో వాళ్ళని కక్షగట్టే ఖచ్చితంగా వీళ్ళు బీఆర్ఎస్ పార్టీకి ఓటేసిరని చెప్పేసి క్లియర్గా నేమ్స్ మెన్షన్ చేసిన వాళ్ళ ఇళ్ళనే హైడ్రా కింద కూలగొట్టారు అని చాలామంది చెప్పడం జరిగింది. సో మేము బయట జనాల్లోకి వెళ్ళినప్పుడు న్యూస్ కవర్ చేసినప్పుడు సో అక్కడున్న సిచ్యువేషన్ చూస్తూ ఉంటే అసలు ఇంత ఘోరమైన పరిస్థితిలో ఉన్నారని మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు మీరు అన్నట్టుగా ఫస్ట్ నుంచి చెప్పారు సో ఏ రిపోర్టర్ వెళ్ళినా కూడా ఏం మాట్లాడినా కూడా సో కాంగ్రెస్ ప్రభుత్వం అనేది వాళ్ళని కూడా గొంతులు దొక్కుతుంది. సో అలా మాట్లాడడానికి లేదు, ఇలా అంటే ఏది చేసినా కూడా ప్రతిపక్షాల మధ్య నలగడమే అవుతుంది. అది జనాలైనా కావచ్చు, రిపోర్టర్స్ అయినా కావచ్చు. ఇప్పుడు మీరు చూడండి, గతంలో కూడా చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, చాలా మీడియా ఛానల్స్ ఉన్నాయి, సెల్ఫ్గా కొంతమంది వాళ్ళు పర్సనల్గా పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎంత మాట్లాడినా ఎంత విమర్శించినా ఎప్పుడు కూడా ఇట్లాంటి చర్యలకు పోలే. ఇప్పుడు అంటారు చాలామంది తీర్మాన్ మల్లన్న మరి ఆయన మీద ఎట్లా దాడి చేశారు ఏంటి చేశారు అని అంటే, ఆయన మాట్లాడే పద్ధతి అది ఎవరు చేశారో అది కోర్టులో కేసు నడుస్తుంది, న్యాయస్థానంలో అది ఏముందో ప్రూవ్ అవుతుంది. బట్ ఇంత దారుణంగా ఎక్కడికక్కడ మీడియా వాళ్ళనే కానివ్వండి, ప్రజలనే కానివ్వండి, ప్రజలు ఏం అడుగుతున్నారు, నువ్వు ఇస్తా అన్నావు ఎప్పుడు ఇస్తావు, అది మీరైనా మీరైనా ఇంకెవరైనా కూడా వచ్చినా వాళ్ళని ఖచ్చితంగా అడుగుతారు. వాళ్ళ హక్కు అది, ఓటు వేసిరు కాబట్టి నేను అడుగుతారు. అడిగినప్పుడు నువ్వు ఎప్పుడు చేస్తావు ఏంటిది అనేది నువ్వు చెప్పాలి. కానీ అట్లా కాకుండా నువ్వు నన్ను అడుగుతావా, నన్ను ఇది చేస్తావా, నన్ను ప్రశ్నిస్తావా అని చెప్పేసి వాళ్ళని జైలుకి పంపించడం. ఇప్పుడు మీరు ఏదైతే ఇందాక మనం నార్మల్గా డిస్కస్ చేస్తూ ఒక పెద్ద మనిషిని గురించి మాట్లాడినాం, భవన్లో ఆయన వాయిస్ తీసుకున్నారని, బీఆర్ఎస్ వాళ్ళు అట్లా చేస్తున్నారని. సరే ఆయన ఒక్క వ్యక్తిని బీఆర్ఎస్ వాళ్ళు, మిగతా బయట చేసిన వాళ్ళందరూ బీఆర్ఎస్ ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా? అండ్ ఆయనను కూడా అరెస్ట్ చేసి తీసుకుపోయినారు. వీళ్ళిద్దరిని ఎవరైతే జర్నలిస్ట్ తన్వి గారిని అండ్ రేవతి గారిని తీసుకోరు, ఆ తర్వాత పెద్ద మనిషిని కూడా తీసుకోరు. ఆయన కూలీ చేసుకొని బతికేట ఆయన దగ్గరకు పోయి ఆయనని గట్టిగా ప్రశ్నించి నువ్వు పైసలు ఇస్తే చేసినావు అని అంటే, నాకు కడుపు గాలి, నాకు ఇబ్బంది అయ్యి బాధ కలిగి నేను మాట్లాడిన తప్ప నాకు ఎవరు ఒక రూపాయి ఇవ్వలే అని చెప్పిండు ఆయన. సో ప్రజలలో ఉన్న ఆవేదన అది, వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. ఇదంతా మేము చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు చేసే పనిని బట్టే ప్రజలు రియాక్ట్ అవుతున్నారు, మేము వారి తరఫున ప్రశ్నిస్తున్నాం.